పనులు చేయకుండానే లక్షల్లో బిల్లులు కొల్లగొట్టారు. అసలే రోడ్లు లేని ప్రాంతంలో కొత్తగా రోడ్డు వేసినట్లు రికార్డులు సృష్టించారు. మట్టి తోలకుండానే తోలినట్లు మాయ చేశారు. నెల్లూరు జిల్లా ఉపాధి హామీల కూలీల పేరుతో కోట్లు దోపిడీ చేసిన వైనం. వడ్డించేవాడు మనుడైతే కోట్లు ఎలా దిగమింగవచ్చో నెల్లూరు జిల్లా అధికారులు కళ్లకు కట్టారు. దున్న ఈనిందంటే దూడను కట్టామన్న చందాన తయారైంది నెల్లూరు జిల్లాలో ఉపాధి హామీ పనుల బాగోతం. అడ్డగోలుగా పనులు చేయని వాటికి లెక్కలు వేసి మరీ బిల్లులు పెట్టారు. పనులను పరిశీలించి బిల్లులు చెల్లించాల్సిన అధికారులు గ్రీన్ సిగ్నల్ ఇవ్వడంతో కోట్ల ప్రజాధనం గుత్తేదారుల జేబుల్లోకి వెళ్లింది. మారుమూల పల్లెలను కలిపే రోడ్లను వేసినట్లుగా అధికారిక ఐడి నంబర్లతో బిల్లులు పెట్టారు. అధికారులు కళ్లు మూసుకుని బిల్లులు కూడా చెల్లించేశారు. ఉదయగిరి, ఆత్మకూరు, కావలి, వెంకటగిరి నియోజకవర్గాల పరిధుల్లో కూలీల పేరుతో దొంగ రికార్డులు సృష్టించి కోట్లు కొల్లగొట్టారు. దొత్తలూరు మండలంలో స్థానిక ప్రజాప్రతినిధి, ఓ ఇంజనీరింగ్ ఏజెన్సీ, 2 టెక్నికల్ అసిస్టెంట్, మండలాధికారులు కుమ్మక్కై భారీ అవినీతికి పాల్పడ్డారు. మొత్తరాశిపల్లి, రాఘవరెడ్డిపల్లి రోడ్డుకు మట్టి తోలేందుకు 10.45 లక్షలు మంజూరయ్యాయి. వర్క్ ఐడీతో నిధులు స్వాహా చేశారు. ఇలా దొత్తలూరు మండల కార్యాలయానికి పక్కా సిమెంట్ రోడ్డున్నా మట్టి పోసినట్లు లెక్కలు చూపి నిధులు బొక్కేశారు. ఉపాధి కూలీలకు చెందాల్సినటువంటి సొమ్ముని జేసీబీలు పెట్టి మా గ్రామంలో కొంతమంది జోబులు నింపుకున్నారు. ఫీల్డ్ అసిస్టెంటు, అదేవిధంగా టీఏ, వాళ్ళందరూ కూడా ఈ విధంగా జేబులు నింపుకున్నారు. దీని విషయం మేము ఇంతకుముందు ఎండీ గారికి కూడా కంప్లైంట్ చేసి ఉన్నాము. జేసీబీ విషయంలో కూడా మేము అందరం గ్రామస్తులందరూ కూడా కలిసి చెప్పున్నాము. ఇప్పుడు ఆ విషయాన్ని మేము కలెక్టర్ గారి దృష్టికి తీసుకురావడానికి తీసుకొచ్చి కలెక్టర్ గారికి అనవించడం జరిగింది. దీని మీద మీరు స్పందించి మాకు కొమ్మిపాడు గ్రామ ప్రజలకి న్యాయం చేస్తారని ఆశిస్తున్నాము. మండలంలో మట్టి రోడ్ల కోసం 17 పంచాయతీలకు 79 లక్షలు, 37 చెక్ డ్యాములకు 1 కోటి, 350 ఫామ్ ఫండ్స్ కు 3.6 కోట్లు, 18 చెక్ డ్యాం మరమ్మతులకు 30 లక్షలు ఖర్చు చేసినట్లు లెక్కలు రాశారు. పనులు చేయకుండానే 2.47 కోట్లు డ్రా చేశారు. జిల్లాలోని ఉపాధి హామీ అధికారుల అండదండలతో అక్రమార్కులు రెచ్చిపోతున్నారు. ఈ పేదోళ్ల పథకం పెద్దోళ్లకు వరంగా మారింది. మాకు వచ్చిన డిఆర్పి వాళ్ళని పూర్తిగా సమర్థించి వాళ్ళకి లొంగిపోయి వాళ్ళ దగ్గర డబ్బులు తీసుకొని వాళ్ళు చెప్పినటికి గుంటలు 170 గుంటలు లేవని వాళ్ళు చదువుతూ ఉంటే దానికి వర్షం వచ్చింది 6 నెలల ముందు గుంటలు బుడిపోయినారు. అదే సర్వే నెంబర్లో 170 చెట్లు, నిమ్మ చెట్లు, ముదురు చెట్లు ఉన్నాయి. మరి ఏ గుంటలు బుడిపోయినాయి, ఎక్కడ దిగారు అనేది మేము ప్రశ్నిస్తే మా గ్రామస్తుల మీదకి రౌడీలుగా మా మీద దూకతా మమ్మల్ని చెప్పనట్టు లేదు అక్కడ గ్రామ సభల్లో కూడా. కాబట్టి మేము ఇక్కడ వచ్చి పీటీ గారిని కలిసినాము. పీటీ గారు మాకు ఎందుకు చెప్పలేదనే సమాధానం మాకు ఇచ్చింది. మీకు చెప్పేదానికి కదమ్మా, మాకు న్యాయం జరుగుతుంది, మేము ఇక్కడికి వచ్చినాం కలెక్టర్ దగ్గరికి అని చెప్పినాము. జిల్లాలో ఉపాధి హామీలో భాగంగా దాదాపు 140.5 కోట్లు విడుదలయ్యాయి. సుమారు 126 లక్షల పని దినాలతో పనులు చేపట్టాలని వివిధ శాఖలు అంచనా వేశాయి. ఆడిట్, నిఘా విభాగాలు, జిల్లా అధికార యంత్రాంగం ఉన్న యథేచ్ఛగా అక్రమాలు, అవినీతికి పాల్పడుతున్నారు. కూలీల సొమ్మును స్వాహా చేసిన ఉపాధి అక్రమార్కులపై కఠిన చర్యలు తీసుకోవాలని జిల్లావాసులు డిమాండ్ చేస్తున్నారు.